బాపట్ల జిల్లా అఖండ ఫౌండేషన్ విలేకరుల సమావేశంలో వ్యవస్థాపకుడు అధ్యక్షుడు వెన్నకోట సురేష్, గుంటుపల్లె తులసి కుమారి తదితరులు పాల్గొన్నారు. వెన్నకోట సురేష్ ప్రధానమంత్రిని అలాగే నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఇక ప్రజాస్వామ్యంలో ఇలాంటి మాటలు సరైనవి లేవన్నారు. గుంటుపల్లెలో తులసి కుమారి కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యలను జనసేన తరపున తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గారి గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా మీ వైసీపీ నేతలు చాలా ఇదిగా మాట్లాడారు. అలా దాని పర్యవసానమే ఈ రోజున మీకు 11 సీట్లు పరిమితం చేశారు. అది గ్రహించుకొని మీరు ఇకనైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడి గౌరవప్రదంగా ఉండాలని, ఈ విధంగా కనుక మాట్లాడితే మీరు రాబోయే రోజుల్లో రోడ్డు మీద కూడా తిరిగేటువంటి పరిస్థితులు రాకుండా చేసుకోబాకండి అని బాపట్ల జనసేన పార్టీ నుంచి మేము మీ అందరికీ కూడా చెప్తున్నాము. సురేష్, బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారిని ఉద్దేశించి వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు అనుచిత వ్యాఖ్యలు చేయటం మంచి పద్ధతి కాదు. గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసి ఎవరిని పడితే వాళ్ళని తిడతా పవన్ కళ్యాణ్ గారి గురించి